హలో గాయ్స్, వెల్కమ్ టు శిశు అండ్ చందు బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దేశీ పాస్తా రెసిపీ. లైక్ వీ విల్ యాడ్ వెజీస్ అండ్ ఎగ్ ఇన్ ఇట్. సో రెస్టారెంట్ స్టైల్ కాకుండా దేశీ స్టైల్లో విత్ స్పైసీ ఫ్లేవర్స్. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు వేసి, మీకు యాక్చువల్గా వీడియోలో క్లియర్గానే ఉంటుంది రెసిపీ అంతా. సో నా మాటలు మీకు అర్థం కాకపోయినా దాంట్లో చూసుకొని చేయండి. అండ్ పచ్చిమిర్చి వేయాలి. అవి కొంచెం వేగాక మనము లైక్ వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో ఇవి క్లియర్గా లేవు అని చెప్పి నాకు రివ్యూ వచ్చింది. సో ఈ వీడియోలో అన్నీ క్లారిటీగా కనిపించాలి అని చెప్పి పెద్ద సెటప్ చేసుకొని కూర్చున్నాను నేను ఈరోజు అయితే. అది వేగుతూ ఉంటే మీరు చూస్తూ ఉండండి. అండ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఆఫ్టర్ ఆనియన్స్ I'll be adding lots of veggies into it. మేబీ రేపటి నుంచి నేను బ్లాగ్స్ పోస్ట్ చేస్తానేమో ఈ వంటలు కాకుండా. వీఆర్ లుకింగ్ టు పోస్ట్ ఆర్ డైలీ బ్లాగ్స్ ఫ్రమ్ టుమారో. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మీకు రేపటి నుంచి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాక మీ దగ్గర ఉన్న ఏవైనా వెజీస్ యూ కెన్ యాడ్. నా దగ్గర అయితే క్యాప్సికమ్, క్యాబేజ్ అండ్ బీన్స్ ఉండే, సో నేను అవైతే యాడ్ చేసుకున్నాను. క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంట్లో చేస్తే ఇదే అడ్వాంటేజ్ ఏమో, మనకి ఎన్ని వెజెస్ కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మన స్పైస్ లెవెల్స్ని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా పాస్తాస్ నాకైతే బయట అంత స్పైసీగా అనిపించవు. లైక్ నాకున్న స్పైస్ టాలరెంట్కి మ్యాచ్ అవ్వవు. సో ఐ ప్రిఫర్ టు ఈట్ పాస్తాస్ ఇన్ హోమ్. నా చేతితో చేసుకున్న పాస్తాస్ తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. So I have added beans, carrot, cabbage and capsicum, onions in it. కావాలంటే మీరు ఇవి నార్మల్గా ఒక 2 minutes ఫ్రై చేసుకున్నా చాలు. నేనైతే కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకుంటాను. నాకు పాస్తాలో క్రంచీనెస్ నచ్చదు. లైక్ నూడిల్స్లో నాకు ఐ లైక్ క్రంచీనెస్ ఇన్ వెజ్జీస్, బట్ పాస్తాలో ఐ డోంట్ లైక్ దాట్. సో నేను కొంచెం ఎక్కువసేపే వాటిని వేగిస్తాను. సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి వెజ్జెస్ మీద. సో నేను అందుకే కొంచెం సాల్ట్ వేసుకున్నా. దట్ నేను బాయిల్ చేసుకున్న పాస్తా కూడా దాంట్లో వేసేసుకున్నాను. బాయిల్ చేసుకోవడం ఏం లేదంటే లైక్ మనం నూడిల్స్ ఎలా బాయిల్ చేసుకుంటాం అలానే ఒక 70% బాయిల్ చేసుకొని దాన్ని వెజ్జెస్లో యాడ్ చేసుకోవడమే. స్పైసెస్ని నేను ఆఫ్టర్ పాస్తా వేసాక వేస్తాను. కొంతమంది ఏంటంటే వెజ్జెస్ తోటే స్పైసెస్ వేసేసుకుంటారు. నేనేంటంటే పాస్తా వేసుకున్నాక స్పైసెస్ వేసుకుంటాను. ఇప్పుడు కారం అండ్ ఇంట్లో చేసుకున్న గరం మసాలా కూడా వేసాను.
chili sauce, soya sauce and tomato sauce. ముందు మనకు సరిపోయే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇప్పుడు హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం కసూరి మేతి అలా మనం చేతులతోటి వాటిని ఏమంటారు స్మాష్ చేసి వేసేసుకోవాలి. అండ్ కొత్తిమీర. నేను ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టి దాన్ని టాస్ చేసుకుంటున్నాను. అన్ని స్పైసెస్ అండ్ పాస్తాని ఫ్లేమ్ హైలో పెట్టి కొంచెం సేపు టాస్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను ఎగ్ని ఫ్రై చేసుకుంటున్నాను. బేసిక్గా ఒక టైప్ ఎలా చేసుకోవచ్చు అంటే వెజ్జెస్ తోటి మనము ఎగ్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేనేంటంటే సపరేట్గా వేసుకొని ఆఫ్టర్ పాస్తా అయిపోయాక లాస్ట్కి ఆ ఎగ్ మిక్చర్ అనేది వేసేస్తాను దాంట్లో. సో నేను ఒక 4 eggs తీసుకున్నాను. కొంచెం సాల్ట్, కారం, కొత్తిమీర వేసేసి వేసేసుకున్నాను. పాస్తాలో ఆ ఎగ్ వేసేసుకున్నాను అంతే. టాస్ ఇట్ వెల్ అండ్ తినేయటమే ఇంకా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. రేపు ఇంకో వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. రేపటి నుంచి మేము వ్లాగ్స్ తీద్దాము అనుకుంటున్నాం. చూద్దాం అది ఎలా అవుతుందో. ఒకవేళ వస్తే వ్లాగ్స్ వస్తాయి వంట కాకుండా. ఫ్రమ్ టుమారో విల్ బీ యాడింగ్ వ్లాగ్స్. బాయ్.